ఒక కంపెనీ విలువ దేశాల ఆర్థిక వ్యవస్థల్ని మించిపోయే స్థాయికి వెళ్ళినప్పుడు అది కేవలం బిజినెస్ న్యూస్ మాత్రమే కాదు, అది టెక్నాలజీ శక్తి ఎలా ప్రపంచాన్ని నడుపుతుందో చెప్పే సంకేతం. గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఇప్పుడు అదే స్థాయికి చేరింది. అంతర్జాతీయ మార్కెట్లో ఆల్ఫాబెట్ మార్కెట్ విలువ తొలిసారిగా $4 ట్రిలియన్ దాటింది. భారత కరెన్సీలో చెప్పాలంటే దాదాపు 332 లక్షల కోట్ల రూపాయలు. ఇది చిన్న సంఖ్య కాదు, భారత్ వార్షిక జీడీపీ కంటే ఎన్నో రెట్లు ఎక్కువ విలువ. ఈ రికార్డ్ ఒక్క రోజులో రాలేదు. 2025లోనే ఆల్ఫాబెట్ షేర్ ధర సుమారు 65% పెరిగింది. వాల్ స్ట్రీట్ లో ఉన్న టాప్ టెక్ కంపెనీలన్నింటినీ వెనక్కి నెట్టింది. ఒకప్పుడు ఏఐ రేస్ లో వెనకపడిందనే విమర్శలు ఎదుర్కొన్న గూగుల్ ఇప్పుడు మళ్లీ ఆటను తన చేతుల్లోకి తీసుకుంటుందా అనే చర్చ మొదలైంది. ఇంతకీ జెమినీ ఏఐ మోడల్స్, క్లౌడ్ బిజినెస్, చిప్ స్ట్రాటజీ లాంటివి కలిసి పెట్టుబడిదారుల నమ్మకాన్ని ఎలా మార్చాయి? ఒక టెక్ కంపెనీ విలువ ఇంత భారీగా పెరగడం వెనుక అసలు కారణాలేంటి? ఇది ఏఐ యుగంలో మొదలైన కొత్త పవర్ కు సంకేతమా? ఆల్ఫాబెట్ రికార్డ్ వెనుక ఉన్న అసలు కథ ఏఐతోనే మొదలవుతోంది. ఒకప్పుడు గూగుల్ తనకున్న ఏఐ అడ్వాంటేజ్ ను పూర్తిగా ఉపయోగించుకోలేదన్న విమర్శలు వచ్చాయి. చాట్ జీపీటీ వచ్చాక గూగుల్ వెనక పడిపోయిందన్న అభిప్రాయం కూడా ఏర్పడింది. కానీ 2024 చివరి నుంచి పరిస్థితి పూర్తిగా మారింది. జెమినీ 3 మోడల్ తో గూగుల్ మళ్లీ ఏఐ రేస్ లో ముందు వరుసలోకి వచ్చింది. ఈ మోడల్ పై వచ్చిన పాజిటివ్ రివ్యూలు పెట్టుబడిదారుల నమ్మకాన్ని ఒక్కసారిగా పెంచాయి. ముఖ్యంగా చాట్ జీపీటీ 5 పై ఆశించిన స్థాయి స్పందన రాకపోవడం గూగుల్ కు లాభంగా మారింది. ఇంకో కీలక అంశం గూగుల్ క్లౌడ్. ఒకప్పుడు గూగుల్లో నెగటివ్ గా కనిపించిన ఈ విభాగమే ఇప్పుడు ఆల్ఫాబెట్ విలువను పైకి నడిపిస్తోంది. 2025 మూడో త్రైమాసికంలో గూగుల్ క్లౌడ్ ఆదాయం ఏకంగా 34% పెరిగింది. ఇంకా వసూలు కాకుండా ఉన్న కాంట్రాక్టుల విలువ సుమారు 12,80,000 కోట్ల రూపాయలకు చేరింది. అంటే రానున్న సంవత్సరాల్లో కూడా ఈ విభాగం నుంచి భారీ ఆదాయం ఖాయమన్న సంకేతం ఇది. ఇదే క్లౌడ్ బిజినెస్ ఆల్ఫాబెట్ ను మిగతా టెక్ కంపెనీలతో పోటీ పడే స్థాయికి తీసుకొచ్చింది. ఇటు ఏఐ చిప్స్ విషయంలో కూడా గూగుల్ కీలక నిర్ణయాలు తీసుకుంది. ఇప్పటి వరకు అంతర్గత వినియోగానికి మాత్రమే వాడిన తమ సొంత ఏఐ చిప్స్ ను బయట కంపెనీలకు అద్దెకు ఇవ్వడం మొదలుపెట్టింది. దీనివల్ల క్లౌడ్ యూనిట్ వృద్ధి వేగం మరింత పెరిగింది. అంతేకాదు 2027 నుంచి మెటా తమ డేటా సెంటర్ల కోసం గూగుల్ చిప్స్ వినియోగించేందుకు చర్చలు జరుపుతోందన్న వార్తలు మార్కెట్లో సెంటిమెంట్ ను మరింత బలపరిచాయి. మరోవైపు మొబైల్ రంగంలో కూడా జెమినీ ప్రభావం కనిపిస్తోంది. శాంసంగ్ తన ఏఐ ఫీచర్లు ఉన్న స్మార్ట్ ఫోన్ల సంఖ్యను రెట్టింపు చేయాలని నిర్ణయించింది. వాటిలో చాలా ఫీచర్లు గూగుల్ జెమినీ ఆధారంగానే పనిచేస్తున్నాయి. అంటే గూగుల్ ఏఐ నేరుగా కోట్ల మంది వినియోగదారుల చేతుల్లోకి వెళ్లబోతోంది. వీటితో పాటు గూగుల్ ప్రధాన ఆదాయ వనరు అయిన అడ్వర్టైజింగ్ బిజినెస్ కూడా ఆర్థిక అనిశ్చితుల మధ్య స్థిరంగా కొనసాగుతోంది. ఇతర టెక్ కంపెనీలు ప్రకటన ఆదాయంలో ఒడిదుడుకులు ఎదుర్కొంటున్నా గూగుల్ మాత్రం తన మార్కెట్ ఆధిపత్యాన్ని నిలబెట్టుకుంది. ఇదే పెట్టుబడిదారులకు పెద్ద భరోసాగా మారింది. ఇక చట్టపరమైన అంశం కూడా కీలకంగా పనిచేసింది. అమెరికా కోర్టు గూగుల్ ను విడగొట్టాలన్న డిమాండ్లను తిరస్కరించి క్రోమ్ బ్రౌజర్ ఆండ్రాయిడ్ పై గూగుల్ నియంత్రణ కొనసాగించొచ్చని తీర్పు ఇవ్వడం షేర్ ధరలకు పెద్ద బూస్ట్ ఇచ్చింది. దీని తర్వాతే ఆల్ఫాబెట్ స్టాక్ మరోసారి వేగంగా ఎగబాకింది. ఇలా ఏఐ, క్లౌడ్, చిప్స్, మొబైల్, అడ్వర్టైజింగ్ అన్ని కలిపి ఆల్ఫాబెట్ ను 332 లక్షల కోట్ల రూపాయల విలువైన సంస్థగా మార్చాయి. ఇది కేవలం ఒక కంపెనీ విజయం కాదు. ఏఐ యుగంలో ఎవరు ప్లాట్ఫామ్ ను, డేటాను, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ను కంట్రోల్ చేస్తారో వాళ్లే ప్రపంచ ఆర్థిక శక్తిగా మారతారన్న స్పష్టమైన సంకేతం. ఆల్ఫాబెట్ ఈ రేస్ లో ఇప్పుడు ముందు వరుసలో నిలిచింది.